వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎంటర్టైన్మెంట్. నిన్న ప్రభాస్, నేడు జూనియర్ ఎన్టీఆర్, రేపు మహేష్ బాబు. ఇంతకు ఈ ముగ్గురి పేర్లు భూత భవిష్యత్ వర్తమానాల్లో వినిపించడానికి కారణమేంటి? అందుకు ఒకే వ్యక్తి కారణమని తెలుస్తుంది. ఎవరైనా దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు ప్రస్తుతం యంగ్ సినీ ఫ్యాన్స్ లో ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించింది. కేజీఎఫ్ సిరీస్ తో యావత్ భారతాన్ని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ తెలుగు చిత్రసీమలను తనదైన బాణీ పలికించే దిశగా సాగుతున్నారు. కన్నడ నాట ప్రశాంత్ నీల్ కు తిరుగులేని స్టార్డమ్ లభించిన టాలీవుడ్ స్టార్స్ తో సాగాలని తలపిస్తున్నారు. అందులో భాగంగానే తొలుత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెలార్ తెరకెక్కించారు ప్రశాంత్ నీల్. ఆ మూవీకి సీక్వెల్ తీయవలసి ఉంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న రిలీజ్ కానుంది. ఇది పూర్తయ్యాక ప్రభాస్ సెలార్ సీక్వెల్ ఉంటుందని భావించారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రశాంత్ నీల్ ఓ మూవీ తెరకెక్కిస్తారని విశేషంగా వినిపిస్తుంది. అదే సినీ ఫ్యాన్స్ లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్లో వారణాసి రూపొందుతుంది. ఈ మూవీ షూటింగ్ ఆగస్టుకు పూర్తవుతుందని తెలుస్తోంది. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలవుతుంది. డిసెంబర్ నాటికే వారణాసి ఫస్ట్ కాపీ తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు యూనిట్ మెంబర్స్. తరువాత ఆ చిత్రాన్ని ముందుగా కొన్ని అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించాకే 2027 ఏప్రిల్ 7న రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ లెక్క చూసుకుంటే సెప్టెంబర్ నాటికి మహేష్ వారణాసి షూటింగ్ నుండి ఫ్రీ అవుతారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్లో ఎంటర్ అవుతారని వినికిడి. అయితే ఈలోగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ పూర్తి కావాల్సి ఉంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వచ్చే సంవత్సరం మార్చిలో మొదలు కావచ్చు. ఓవైపు డ్రాగన్ వర్క్ సాగిస్తూనే మరోవైపు మహేష్తో సినిమా తీసే ప్రయత్నంలో ప్రశాంత్ నీల్ ఉంటారని తెలుస్తుంది. మహేష్తో ప్రశాంత్ నీల్ మూవీ అన్నమాట వినిపిస్తుంది తప్ప ఇంకా ఎటువైపు నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అయినా మహేష్ ప్రశాంత్ నీల్ కాంబోలో అనగానే అప్పుడే సినీ ఫ్యాన్స్ పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి వారణాసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తెరకెక్కుతుంది. అందువల్ల మహేష్ తరువాత నటించబోయే సినిమా సైతం అదే స్థాయిలో ఉండాలి. కాబట్టి ప్రశాంత్ నీల్ కూడా అంతర్జాతీయ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని మూవీ రూపొందించాల్సి ఉంటుందని కొందరి మాట. ప్రశాంత్ ఓవైపు యష్తో కేజీఎఫ్ 3, మరోవైపు ప్రభాస్తో సెలార్ 2 రూపొందించాలి. అలాగే డ్రాగన్ కూడా సీక్వెల్ ఉంటుందని తెలుస్తుంది. అదే నిజమైతే ఆ సినిమాల పనిలోనే ప్రశాంత్ నీల్ మరికొన్నేళ్ళు సాగవలసి ఉంటుంది. మరి మహేష్తో సినిమా ఎప్పుడో. అందువల్ల మహేష్, ప్రశాంత్ నీల్ ఎవరో ఒకరి నుండి ప్రకటన వస్తే తప్ప ఈ కాంబోలో సినిమా వస్తుందని నమ్మలేమంటున్నారు పరిశీలకులు. మహేష్ ప్రశాంత్ నీల్ కాంబోపై ఎప్పుడు ప్రకటన వస్తుందో వెయిట్ చేయాలి.